మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా నూతన సంవత్సర సెలబ్రేషన్స్ చాలా ఘనంగా ఏర్పాట్లు జరుపుకుంటున్నారు. అలాగే ఈరోజు డిసెంబర్ 31 కాబట్టి ప్రజలు కావచ్చు, ఇట ముఖ్యంగా యువత అంటే సెలబ్రేషన్ వేడుకలు శృతి మించకుండా వాళ్ళకున్న పరిధిలో చాలా బాగా జరుపుకోవాలి. అంతేగాని శృతి మించి వినోదానికి పోయి విషాదాలను జరుపుకునే పరిస్థితులు అయితే చాలా ఎక్కువ కనిపిస్తాయి. దానికి సంబంధించి కూడా ఇక్కడ సిద్దిపేట జిల్లాలో ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ గారు ఉన్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు, జాగ్రత్తలు ఎలా అనేది ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారో తెలుసుకో. సార్ చెప్పండి సార్, నూతన సంవత్సర వేడుకలు సంబరాలు అయితే జరుపుకుంటున్నారు, కానీ ప్రభుత్వం విధించిన నిబంధనలు ఏంటి ప్రజలకు చెప్పగలరు? ముఖ్యంగా సిద్దిపేట పట్టణ ప్రజలందరికీ మా ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, అందరూ వినోదంగా మంచిగా సంబరంగా జరుపుకోవాల్సిన పండుగ నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు అయితే దాన్ని విషాదంగా మార్చుకోకుండా, అంటే అదంతా మన చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా ఈ స్పీడ్ డ్రైవింగు, తాగి నడపడము, తర్వాత ఓవర్ స్పీడ్తో నడపడము, తర్వాత ఈ గ్యాంగులు ముఖ్యంగా యూత్ ట్రిపుల్ రైడింగ్లో వెళ్ళడము, ఓవర్ స్పీడ్గా ఫ్లైఓవర్స్ మీద నుంచి పడిపోవడము, అటువంటిది చాలా విషాదంగా మారిపోతుంది. తర్వాత ముఖ్యంగా యూత్ ఏంటంటే వాళ్ళకే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఈ వినోదం పోయి విషాదంగా మారుతుంది. కాబట్టి అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, ఒక మద్యపానం నిషేధమే కాకుండా మద్యం తాగకుండా మంచిగా మిత్రులతో కలిసి ఎంజాయ్ చేయండి. కానీ రోడ్ల మీద రాత్రి చీకట్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా విషాదంగా భావ్యం కాదు. ముఖ్యంగా ఏంటంటే, ఈ ట్రాఫిక్ వాళ్ళు మేమంతా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా ఈ ఫ్లైఓవర్స్ మీద కానీ ట్రిపుల్ రైడింగ్ వెళ్ళడము అటువంటివి మానుకోవాలి. తర్వాత ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, మాకు సహకరించండి. అంటే మద్యం తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఏ టైం వరకు సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి అవకాశం ఇచ్చారు సార్? ముఖ్యంగా ఇప్పుడు 12 తర్వాత 1 గంట వరకు సెలబ్రేషన్ జరుపుకోవచ్చు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మేము ఏర్పాటు చేసినాము. అంతేకాకుండా ప్రతి చోట వెహికల్ చెకింగ్ జరుగుతుంది. దాంట్లో స్ట్రిక్ట్గా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళు, డీడీలు దొరికిన వాళ్ళకు చట్టపరంగా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే, చదువుకునే పిల్లలు కూడా ఆలోచించాలి. వాళ్ళకు ఈ కేసుల వల్ల వాళ్ళకు తర్వాత రాబోయే ఫ్యూచర్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి క్రిమినల్ కేసులు జరగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు ఇంట్లో చేసుకోవాలి, రోడ్ల మీద కాకుండా ఇంట్లో చేసుకుంటే ముఖ్యంగా అది బాగుంటుంది. ముఖ్యంగా మైనర్ బాలురు కావచ్చు, మైనర్ అంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే స్పీడ్ డ్రైవింగ్ కావచ్చు, ట్రిపుల్ రైడింగ్ కావచ్చు చేస్తారు సార్. ముఖ్యంగా ఈ టైంలో కూడా సౌండ్ పొల్యూషన్, దానికి సంబంధించిన సైలెన్సర్ కానీ అతి సౌండ్తో కూడా వాళ్ళు నడుపుతారు సార్. వాళ్ళ విషయంలో మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ సైలెన్సర్స్ తీసి నడపడం వల్ల హెవీ సౌండ్తోని తర్వాత పక్క వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ అయ్యి స్పీడ్గా వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి దాంతో. అయితే అటువంటి వాటిని అన్నింటిని గుర్తించి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఈ సైలెన్సర్లు మొత్తం తీపించడం జరిగింది. అయితే ముఖ్యంగా వాళ్ళకు ఇప్పుడు మాత్రం వాళ్ళకు ఫైన్ వేసి తీపించడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం కూడా చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి బండి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవి మెకానిక్ షాపులు కూడా వాళ్ళ ఓనర్స్ కూడా గుర్తించాలి. ఈ యూత్ వచ్చి ఇవన్నీ పెట్టమంటే కూడా ఆ సైలెన్సర్ తీపిచ్చి వేరే సైలెన్సర్ పెట్టమంటే పెట్టకుండా చూడాలి. తర్వాత సౌండ్ పొల్యూషన్ కూడా లేకుండా మీరు రోడ్ మీద వెళ్ళి పక్క వారికి ఇబ్బంది కలగకుండా చూసుకోవచ్చు. దాదాపుగా ప్రజలు కావచ్చు, ఇక్కడ ముఖ్యంగా యువత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సమయపాలన పాటించాలి. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే మాత్రం ఖచ్చితంగా చట్టపరంగా నియమ నిబంధనలను పాటిస్తూ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అయితే ఏసీపీ సుమన్ కుమార్ గారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.